ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనుదినము ఆయన వాక్యముతో మనతో మాట్లాడుతూ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఒక బలమైన వాగ్దానము మన జీవితంలో విడుదల చేస్తున్నాడు. దేవుని వాక్యము బహుబలంగా మనతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఆశీర్వదించబడి ఆయన చేత సెలెక్ట్ చేయబడి ప్రతి బాధలు, వేదనలు, నిందలు, అవమానములు ఎన్ని వచ్చినా నిత్యము కదలకుండా, ఎక్కడ కూడా పాపంలో పడకుండా నిత్యం పరిశుద్ధంగా జీవించేవాడే నీతిమంతుడు. అటువంటి వారికి ఎన్ని ఆపదలు కలిగినా కూడా వారు పడిపోయినప్పటికీ లేస్తారు అని దేవుడు అంటున్నాడు. 7 మార్లు పడినా అంటే ఎన్నిసార్లైనా పడినను వారు తిరిగి లేస్తారట. దేవునికి స్తోత్రం. చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రార్థనలు చేస్తూ ఆయన సన్నిధిలో అంటి పెట్టుకొని ఉంటూ ఆయన నిత్యము స్తుతిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎంతో అవహేళన, ఎంతమంది చేత దూషించబడటము జరుగుతూ ఉంటుంది. ఎంతగానో వస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు ఆయన నిత్యము 7 మార్లు లేపును అంటే ఎన్నిసార్లైనా కూడా లేపుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నీతిమంతుడు పడినా కూడా ఎన్నిసార్లు పడిపోయినా లేపుతాడంట దేవుడు. అంటే వారిని పైకి లేపుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. తిరిగి వారు లేస్తారు ఖచ్చితంగా అంటున్నాడు. అవునండి, ఎంతగానో పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా ఆ శ్రమను తట్టుకుంటూ ఆ నిత్యము ఆ బాధలు, వేదలు ఉన్నప్పటికీ కూడా ఆయనను ఎన్నడూ కూడా వదిలిపెట్టకుండా ఆయన సన్నిధిలో నిత్యము మూలుగుతున్న వారు దేవుడు వారి ప్రార్థన చూస్తూ ఉంటాడు. అటువంటి వారు ఎంతమంది పడిపోతున్నా కూడా, ఎన్నిసార్లు పడినా కూడా వారు తిరిగి మరలా దేవుని కోసము లేస్తూనే ఉంటారు. ఎంతమంది చేత తృణీకరించబడుతున్నారో ఈరోజు, ఎంతమంది చేత ఏ తప్పు లేకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా అవమానముతో, నిందలతో, హేళనతో, భయంకరమైన పరిస్థితులతో వేధించబడుతున్న వారే నీతిమంతులు. అటువంటి వారు ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు నిలబెట్టే సమయం రాబోతుంది. ఎన్నిసార్లు పడినా దేవుడు లేపుతానంటున్నాడు. పడిపోవడం అంటే కావాలని పడిపోవడం కాదు. ఎన్నిసార్లు ఏ పరిస్థితిలో పడినా, ఏ స్థితి ఉన్నా నేను ఖచ్చితంగా వారిని లేపి, తిరిగి మరల లేపి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. ఎన్ని రోజులండి పాపము చేస్తూ, తప్పు చేస్తూ, ఒకరి మీద అబద్ధపు మాటలు మాట్లాడుతూ, అన్యాయంగా బ్రతుకుతూ, వ్యర్థంగా లోకానుసారంగా జీవిస్తున్న వారే భక్తిహీనులు. అటువంటి వారు ఏ నిమిషం కూలిపోతారో తెలియదు. చాలామంది అంటూ ఉంటారు, వారికి ఏం సిస్టర్ చాలా బాగున్నారు, వాళ్ళు ప్రార్థన చేయరు, ఏం చేయరు, దేవునితో సహవాసం లేదు, సండే చర్చికి వెళ్ళరు, అయినా కూడా వారి జీవితంలో అన్నీ బాగా జరుగుతున్నాయి, అంత మంచిగా ఉన్నారు. నేను ఇంత ప్రార్థన చేసి, ఇంత రోదన పడి, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, నా జీవితంలో ఏ కార్యము లేదంటే ఏదో ఒక దినమున నిన్ను లేపబోతున్నాడు. ఏదో ఒక దినమున భక్తిహీనుడు కూలిపోబోతున్నాడు. నిజమే, దేవునితో సహవాసం లేనివాడు, పాపాత్ముడు, భక్తిహీనుడు ఏ నిమిషం కూలుదునో తెలియదు. ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. వారికి ఏ సెకండ్ వాళ్ళు కూలిపోతారో, ఏ నిమిషం ఏ ఆపదలో వాడు పడిపోతారో తెలీదు. కానీ దేవుని నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి ఉండి, ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా ఆయన మనని మరలా పైకి లేపుతూ, ఆయన సన్నిధిలో నడిపిస్తూ, మరలా ప్రార్థనలో నడిపిస్తూ, విశ్వాసంలో నడిపిస్తూ ఎప్పటికప్పుడు మనని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా ఒక దినమున విడిచిపెట్టవలసిందే. అందము, ఆస్తి, బంగళాలు, కార్లు ఎన్ని ఉన్నా ఒక రోజు అవి వదులుకోవాల్సిందే. అదే దేవుణ్ణి సంపాదించుకుంటే నిత్యము మనకి ఏ అవసరత ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, మనని శత్రువు వచ్చి కూల్చిన స్థితిలో ఉన్నా దేవుడు మనని ఆయన హస్తములిచ్చి పైకి
పైకి లేపుతాడు తప్ప మనని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాక్యం వించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడెక్కడ పడిపోతున్నావో, ఏ స్థితిలో నలిగిపోతున్నావో దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా నేను మరలా వాడిని లేపబోతున్నా అంటున్నాడు. నీ స్థితిలో పడిపోయినావేమో, నీ దీన స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు నిన్ను పైకి లేపి ఆశీర్వదించి ఆయన సజీవ సాక్షిగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. భక్తిహీనుడికి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదండి. మంచిగా ఉన్నారు వాళ్ళు అనుకోవద్దు, ఏ నిమిషం కుప్పకూలిపోతారో తెలీదు. అన్ని సంపాదించుకొని దేవుణ్ణి సంపాదించుకొనకుండా వారి బ్రతుకులు లోక సంబంధమైన సంతోషాలతో విర్రవీగుతున్నారేమో. అయితే మనం ఏమీ లేకున్నా అన్ని వదులుకొని దేవుని కోసం బ్రతుకుతున్న నీతిమంతుల వారి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పలుమార్లు పడ్డా, ఎంత బాధపడ్డా మరలా దేవుడు మనని వారి ముందు పైకి లేపి ఆశీర్వాదకరంగా ఉంచి ముందుకు నడిపించుదునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయంకాల సమయమున బిడ్డలందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నీ నామ మహిమార్థకరంగా ప్రభువా బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను. ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ శ్రమల్లో ఉన్నారో వారిని పైకి లేపుతూ వారిని ఆశీర్వదించి ఆ బంధకాలను విడిపించమని అడుగుతూ ప్రభువా నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.